గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా సమ్మర్ కష్టాలు చూసారా, బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చేసాం. ఆ బెడ్ మీద వేడి వస్తుందని చెప్పి ఈ మస్కిటో నెట్ వచ్చి అమెజాన్లో బుక్ చేసుకున్నాం. అది మేకులు కొట్టి వాటికి థ్రెడ్స్ కట్టి కట్టుకుంటున్నాం అనమాట. చిన్నప్పుడు అయితే కర్రలు ఉండేవి. ఎంతమంది తెలుసు ఆ దోమతెర కర్రలు నాకు చెప్పండి. దానికే చుట్టి పక్కన పెట్టేసేవాళ్ళు. ఇది వచ్చి సండే రోజు జనతా కర్ఫ్యూ అన్నారు కదా. సో మా వారు మార్నింగే వెళ్ళిపోయి మిల్క్ కర్డ్ అవి తీసుకొని వచ్చేసారు. మళ్ళీ దొరుకుతాయో దొరకవో అన్నీ క్లోజ్ చేస్తారు కదా, అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ సండే అంటే నా ముందు వ్లాగ్ చూస్తే సండే వ్లాగ్ మీకు తెలిసి ఉంటుంది. నేను మార్నింగ్ ఫజిల్ పెట్టాలని తొందరగా లేచేస్తాను. ఇదిగోండి టీ పెట్టేసుకుంటున్నాను. ఒక సైడు మనం టీ పెట్టేటప్పుడు ఎక్కువ అక్కడే స్పెండ్ చేస్తాం కదా, అది పొంగిపోకుండా అలా ఆ టీ పెట్టేలోపు మిగతా పనులు కూడా చేసామంటే అయిపోతూ ఉంటాయి, మనకి టైం సేవ్ అవుతుంటుంది. నేను ఈ పక్క బ్రేక్ఫాస్ట్కి ఈరోజు న్యూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఫస్టే ఉడకబెట్టుకుంటే మేలు కదా, అందుకని చెప్పి నీళ్ళు బాగా కాగిన తర్వాత ఉప్పు వేసి న్యూడిల్స్ యాడ్ చేసేస్తున్నాను. దానికి ముందు ఆ టేస్ట్ మేకర్ చూపించాను కదా, అదైతే వాడకండి ప్లీజ్. దాంట్లో ఎంఎస్జీ ఉంటుంది, అంటే ఇది మోనోసోడియం గ్లూటమేట్ అంటారు కదా, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకే టీ అయితే పెట్టేస్తున్నాను నేను. న్యూడిల్స్ కూడా ఉడికిపోతున్నాయి. కొంచెం ఆయిల్ యాడ్ చేశారంటే అవి స్టిక్కీగా ఉండకుండా బాగొస్తాయి మనకి. ఇదిగోండి నా టీ రెడీ అయిపోయింది. తర్వాత నేను ఏదో చాలా పెద్ద పని చేస్తున్నట్టు బుక్ తీసుకునేసాను. ఈసారి చూసారా, ఉగాదికి రాశి ఫలాలు వేశారు. శార్వరి నామ సంవత్సరం ఈ ఇయర్ పేరు, తెలుగు సంవత్సరం కదా, శార్వరి నామ సంవత్సరం అంట. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. మీకు ఇది సెల్ఫీ ఇది ఉంది, ఉండండి బాగా తిప్పి చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి కరెక్ట్గా. నేను ఇది వరకు పెట్టేటప్పుడు కూడా చెప్పాను, మన హాబీస్ని కొన్నింటిని మానాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ బాధ్యతల్లో పడి కొంచెం మనము హాబీస్ అవి వదిలేస్తుంటాం, కానీ కొన్ని చిన్న వాటిల్ని వదలకపోతేనే మనం ఎమోషనల్గా ఫిజికల్గా మనం ఏది నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. సో పెట్టేశాను. లాస్ట్ ఏది పెట్టలేదో చూసి అవి చూసుకున్నాను కింద వర్డ్స్. ఆ తర్వాత ఇలా ఫజిల్ పెట్టేశాను. అయిపోయింది. ప్రతిసారి అయితే ఏదో ఒక బాక్స్ మిగిలిపోద్ది, ఈసారి కూడా 1-2 మిగిలాయి. మ్యాక్స్ పెట్టేస్తానులేండి. మీరు ఎంతమంది పెడతారు ఇలా ఫజిల్, ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ఇంకైతే బ్రేక్ఫాస్ట్కి వాళ్ళని కూడా లేపేసి ఫ్రెష్ అవ్వమని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసాను. మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా చిల్లులో గిన్నెలో దేంట్లో అయినా ఇలా వార్చుకున్నామంటే అవి వాటర్ ఉండకుండా ఫర్దర్ కుకింగ్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. కొంచెం చల్లనీళ్ళల్లో ట్యాప్ కింద పెట్టేసిన చల్లనీళ్ళు పైన పోసినా కూడా అవి ఒకదానికోటి అతుక్కోకుండా ఉంటాయి. కూరగాయలు మామూలుగా విడిగా ఇస్తే తినరు, కానీ పిల్లలు ఈ న్యూడిల్స్లో అలా ఇస్తే ఇష్టంగా తింటారు. కాబట్టి మనం ఎన్ని కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసి ఇచ్చేయాలి వాళ్ళకి. మ్యాక్స్ ఎన్ని వేయగలమో అన్నీ. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ యాడ్ చేశాను. చైనీస్ క్విజిన్లో బెస్ట్ అండ్ పాపులర్ డిష్ కిడ్స్ బాగా ఇష్టపడేది న్యూడిల్స్ అనుకుంటాను నాకు తెలిసి. టిఫిన్ బాక్స్లోకి పెట్టుకోను, స్నాక్స్కి, డిన్నర్కి, బ్రంచ్కి ఏ టైంలో అయినా తినొచ్చు కదా. దీంతోపాటు కొంచెం వెజిటేబుల్స్ కూడా మనం ఇచ్చేయచ్చు. నేను క్యాబేజ్ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. ఇవి మూత పెట్టకూడదు, మనము అలాగే ఫ్రై చేయాలి. మూత పెట్టామంటే వాటర్ వచ్చేసి ఆ వెజిటేబుల్స్ క్రంచీనెస్ అనేది పోతుంది, అంత బాగుండదు అది. రెస్టారెంట్లో కంటే మనం ఇలా ఇంట్లో చేసి ఇవ్వడం మంచిది పిల్లలకి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే, వాళ్ళు ఎంఎస్జీ యాడ్ చేస్తారు, అజినోమోటో యాడ్ చేస్తారు, ఫ్లేవర్ ఎన్హాన్సర్ అని పిలుస్తారు, కానీ ఇవి చాలా డేంజరస్. నేను ఇప్పుడు వీటిల్లో కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దు, దాంట్లో సాల్ట్ ఉంటుంది. ఎక్కువ వేసారంటే మీకు కలర్ కూడా మారిపోతుంది. ఆ టేస్ట్ మేకర్ మీద కూడా మీరు ఎప్పుడైనా గమనించారంటే ఆ ఎంఎస్జీకి ఫుడ్ కోడ్ ఒకటి ఉంటుంది, E621 అని చెప్పి. దాన్ని ఎంఎస్జీ అని రాయకుండా ఫ్లేవర్ ఎన్హాన్సర్ అని రాస్తుంటారు.
కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను నేను, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఉడకబెట్టుకున్నాం కదా మనం న్యూడిల్స్, చూడండి అతుక్కోకుండా నీట్గా వచ్చాయి. వాటిని గెంటితో కలిపామంటే మెస్సీగా అయిపోతాయి. అందుకని నేను ఇలా ఒక ఫోర్కు గరిట తీసుకొని ఇలా కలిపితే అవి మెత్తగా అయిపోకుండా తెగిపోకుండా ఉంటాయి అన్నమాట. అయిపోయింది, రెడీ అయిపోయింది మన న్యూడిల్స్. నేను టేస్ట్ చూస్తున్నాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి. చూసారా ఎమ్మి న్యూడిల్స్. ఇంకా నేను కూడా తినేసాను. మన మ్యాగీ బ్యాన్ చేశారు కదా, అప్పుడు బ్యాన్ చేయడానికి కూడా ఇదే కారణం అనమాట. ఎంఎస్జి ఎక్కువ అమౌంట్లో ఉంది, ఫుడ్ ఎన్హాన్సర్ ఎక్కువ ఉంది, అది అందుకే మనకి ఎక్కువ తినాలనిపిస్తుంది దానివల్లే, అందుకోసమే బ్యాన్ చేశారు. సో అలా కాకుండా మనమే ఇంట్లో చేసి పిల్లలకి ఇస్తే బాగుంటుంది. ఇంకా పిల్లలకి అట్రాక్ట్గా కావాలంటే గ్లాస్ నూడిల్స్ వస్తాయి, ఇంకా ఫ్లాట్గా ఉండే నూడిల్స్ వస్తాయి, వాళ్ళకి ఇంకా అట్రాక్టివ్గా చేసి పెట్టచ్చు బయట నుంచి కంటే. మనం ఇలా తింటే బాగుంటుంది. మీరంతా ఏం చేశారు జనతా కర్ఫ్యూ రోజు? ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ఆ తర్వాత నేను కూడా వాళ్ళకి పెట్టి చేశాను. నేను తింటూ పేపర్ చూస్తున్నాను, ఏది చూసినా సేమ్ ఒకే ఇష్యూ ఉంది. దీని తర్వాత నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి, డైలీ మీకు యూజ్ అయ్యేవి. మామూలుగా బ్రెడ్ ప్యాకెట్ తెస్తాం, హాఫ్ తిన్నాక హాఫ్ ఇలా చుట్టుంటే సరిగ్గా ఉండదు కదా అది. అలాంటప్పుడు దీన్ని ఇలా తిప్పేసి వెనక్కి అనేసి ఇలా పెడితే మనం రబ్బర్ వేయకున్నా కూడా అది అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అలాగే పెట్టేసేయచ్చు, లోపలికి మాయిస్ట్ కానీ గాలి కానీ వెళ్ళకుండా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి. సెకండ్ టిప్ వచ్చి టీ పొడి, షుగరు వేసినప్పుడు చీమలు ఎక్కువగా వస్తుంటాయి కదా, అందుకని మనం షుగర్ బాక్స్లో వేసుకునేటప్పుడు, ఆ కంటైనర్స్లో వేసుకునేటప్పుడు కొన్ని లవంగాలు వేసామంటే చీమలు రాకుండా ఉంటాయి. చీమలకి ఈ లవంగాల ఫ్లేవర్ పడదు, అందుకని అవి రాకుండా ఉంటాయి. అలాగే టీ పొడి స్టోర్ చేసుకునేటప్పుడు మనం కొన్ని యాలకులు యాడ్ చేసామంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనము అలాగే యాడ్ చేసుకోవచ్చు టీ పెట్టుకునేటప్పుడు, ఇంకో డబ్బా కోసం వెతుక్కోకుండా. ఇంకా ఓపెన్ చేసి వేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా థర్డ్ టిప్ వచ్చి టమాటాలు ఇప్పుడు ఎక్కువ దొరుకుతున్నాయి కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఈ స్టెమ్ సైడ్ డౌన్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా ఆ ఫ్రిడ్జ్లో మాయిస్ట్ అది వెళ్ళి అవి పాడవకుండా ఉంటాయి. నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇవాళ మునక్కాయ పులుసు చేస్తున్నాను. ఏంటో చక్కగా మన సాంప్రదాయాలు, నమస్కారం పెట్టే స్టేజ్ నుంచి చేతులు ఊపేయడాలు, బుగ్గలు ఆనించుకోవడాలు కల్చర్ పేరు చెప్పుకున్నాం. అలాగే బయట కాళ్ళు కడుక్కుంటే కానీ లోపలికి రాని మనము సాక్స్లు వేసుకొని షూలు వేసుకురావడం కల్చర్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళని హ్యాండ్ శానిటైజర్ ఇచ్చి ఆ చేతులు కడుక్కుంటే కానీ లోపలికి రానివ్వని పరిస్థితి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా క్లాప్స్ కొట్టండి అంటే గ్రూప్స్గా చేరి అసలు మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది, ఎంత సీరియస్ ఇష్యూలో ఉన్నామో అని. 5 o'clockకి మేము కూడా వెళ్ళి క్లాప్స్ కొట్టేసి అయితే వచ్చాం, పాప బాబు మేము అంతా. చుట్టూ కూడా చాలామంది గ్రూప్స్గా కొడుతున్నారు. ప్లీజ్ ఎవ్రీబడి టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఒక జోక్ చెప్తానన్నాను కదా, అదేంటంటే భర్త బయట నుంచి వచ్చి వైరస్ వల్ల ఎప్పుడు చేతులు కడుగుతుంటాడు, అప్పుడు భార్య చెప్తుంది, అలా కడుక్కున్న ప్రతిసారి 2 గిన్నెలు తోమండి, నా శ్రమ తగ్గుతుంది అని. అంతే.